బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లితే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి 9వ షెడ్యూల్లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అది చేయరు. మీ యొక్క సాంప్రదాయాలు మనువాద సాంప్రదాయాల ప్రకారం ఆనాడు కూడా మండల్ కమిషన్ తెస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి కనీసం శాసనసభ పక్ష నాయకుడు చేయలేకపోయిన మీరు బీసీ అధ్యక్షుడుంటే ఆ అధ్యక్షుని ఎదుగు చూడలేక బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ మౌత్ పీస్ కిషన్ రెడ్డిని పెట్టింది మీరు. ఇవాళ అసలు ఆర్గనైజేషన్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంత బలైన వర్గాల ఒక చర్చ జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీలు వస్తే 5 ఎమ్మెల్సీలు బలైన వర్గాలకు ఇచ్చే సందర్భం అయితే మంత్రివర్గం కూడా బలైన వర్గాల మేరకే కూర్పు జరుగుతుంటే నాదో దారి తలో దారి అందరిదో దారి అయితే నాదో దారి అన్నట్టు మీ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతోటి బీజేపీ అధ్యక్షుడిని నియమించుకొని ఆయన రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ 42% రిజర్వేషన్లు చేయాలనే చిత్తశుద్ధితో ఉంది. భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇతర 6 ఎంపీలు ఇంక్లూడింగ్ కృష్ణయ్య గారితో సహా కృష్ణయ్య గారు వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిలపక్షం అంటే అఖిలపక్షం, మంత్రివర్గం అంటే మంత్రివర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి, మా రాష్ట్ర బలహీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం. ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో అరే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పేర్లు తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే. వాళ్ళని అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీ ఎస్సీలు అర్హత లేరా? వాళ్ళకేమో అయ్యే చేత కాదు, కానీ ఆ పార్టీలను న్యాయం చేయలేక, న్యాయం అడగలేక, న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలహీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు? కాలుకు నరసుడు కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు. అరే వీలైతే చేతనైతే ఒక న్యాయపరమైన, సామాజిక పరమైన, రాజకీయపరమైన సలహా చెప్పండి. దీన్ని ఏ విధంగా అధిగమిస్తాం? నేను ఆ రోజు చెప్పిన, ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్, బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎక్కడైనా అడ్డం పడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలంతా ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ను, ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది, బీసీ మేధావులది, బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులది. ఇంతకంటే ఇంకేం చేయమంటారు అడుగుతానా? లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీకి వచ్చి ప్రభుత్వం పంపిన ప్రతిపాదన గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గరనది, దాన్ని ఆమోదింపజేయండి. లేదా ఇక్కడ మేము చేసినటువంటి పద్ధతి న్యాయపరమైన పద్ధతి, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఆర్డినెన్స్ దేని కొరకు తీస్తున్నాం? ఆర్డినెన్స్ దేని కొరకు ఇవ్వాలి? మీరు ఒకవేళ అంటే గవర్నర్ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆమోదిస్తారా అని అనుమానపడే విధంగా మాట్లాడుతుంటే ఏం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? శాసనసభ రన్నింగ్ లేనప్పుడు ప్రభుత్వాలకు కేబినెట్ హక్కు ఉంది ఆర్డినెన్స్ తెచ్చేది. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్న బిల్లుకు సంబంధం లేదు. దయచేసి తెలంగాణ ప్రజలు, మీడియా ప్రజలు కూడా దయచేసి కావలసుకొని దాన్ని రాజకీయం చేసి డిఫరెంట్ మోడ్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ, ముందు నుంచి బీజేపీ మనస్తత్వమే మండల్ కౌంటర్ కమండల్.
బ్యాక్వర్డ్ క్లాస్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్మెంట్, బీజేపీ అధ్యక్షుడు ఇంకొక పార్టీ, ఇంకొక వ్యక్తి. వాళ్ళ విధానం అది, వాళ్ళ సిద్ధాంతం. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఛాంపియన్, సామాజిక న్యాయానికి సింగిల్ కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఇలా మేము చేస్తున్నటువంటిది 2018 పంచాయతీరాజ్ యాక్టులో ఆనాటి కోర్టు తీర్పులకు అనుగుణంగా అవును సీలింగ్ 50% ఉంది. రేపు మేము 42% అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ క్లాస్ తీసేసినాం.